ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గుట్కా ఇది ఒక వ్యసనం. దానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పుడు నోట్లో అది వేసుకుంటూ ఉండాలి. చాలా ఆఫీసులు శుభ్రత లేకుండా ఎందుకున్నాయంటే కేవలం గుట్కా వల్లే. ఆ గుట్కా నోట్లో వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గోళ్ళ మీద ఉమ్ములేయటం ఇవన్నీ చేస్తున్నారు. ఆఫీసులు సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నామని గోల పెడుతూనే ఉంటారు. కానీ గుట్కా అమ్మకాలని నిరోధించే రూల్ అంటూ ఏమీ లేదు. గుట్కా వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే లేవు, నష్టాలు కూడా లేవా అంటే మరి అది ప్రభుత్వమే చెప్పాలి. మరొక విశిష్టమైన ఈ అడ్వర్టైజ్మెంట్ సౌందర్యం ఎలా ఉంటుందంటే, ఈ గుట్కా వ్యాపారి ప్రకటన చేస్తూ ప్రతి గ్రెయిన్లోనూ కుంకుమ పువ్వు ఇమిడి ఉంది అని ప్రకటిస్తున్నారు. గుట్కా ప్యాకెట్ ఖరీదంతా కేవలం 5 రూపాయలు మాత్రమే. మరి కుంకుమ పువ్వు ఖరీదంత కేజీ 5 లక్షల వరకు ఉంది. మరి అంత ఖరీదు పెట్టి కొన్న కుంకుమ పువ్వుని 5 రూపాయల ప్యాకెట్లో ఏ దామాషా మీద వేసి ఉంటాడు? కొంచెం కూడా కలపడానికి 5 రూపాయల్లో అసలు కుంకుమ పువ్వు నీకు ఏ రేణువు కూడా రాదు. ఆ రేణువు కలిపాడా? ప్రతి గ్రెయిన్లోనూ కుంకుమ పువ్వు ఉందని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంటే. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన కన్స్యూమర్ ఆ అడ్వర్టైజ్మెంట్కి వ్యతిరేకంగా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఎవరో ఒక ఫిర్యాదు చేశాడు కాబట్టి మేము దాన్ని పరిష్కరించేస్తామని అంది కదా. ఆ కంపెనీకి రిప్లై ఇవ్వండి, ఇది అభియోగం, మీరు నిజంగా అందులో కలిపారా, కలిపితే మీకు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఎలా ఉంది, అంత ఖరీదు పెట్టి కొన్న కుంకుమ పువ్వుని ఏ నిష్పత్తిలో మీరు ఈ 5 రూపాయల ప్యాకెట్లో కలిపారు, ఎలా చీప్గా అమ్మగలుగుతున్నారు కుంకుమ పువ్వు కూడా వేసి? అంటే మీరు చెప్తున్నది అబద్ధమని చెప్పకనే చెప్తుంది అడ్వర్టైజ్మెంటు. దీని మీద మీ సమాధానం ఏంటి అని చెప్పి అతనికి నోటీస్ ఇచ్చింది కన్జ్యూమర్ కమిషన్. ఇది వాస్తవం. ఎందుకంటే ఏ ప్రకటన, కమర్షియల్ వాణిజ్య ప్రకటన ఏది చూసినప్పటికీ కూడా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఆ ప్రకటనలో నిజం లేదు, సగం సగం నిజాలు కొద్దిగా ఉన్నాయి. అంటే చెప్పాలంటే అది అబద్ధాల ప్రకటన మాత్రమే. లేదు నిజంగా అని అనిపించే అబద్ధమై ఉంటుంది. ఒక్కోసారి అబద్ధాన్ని కూడా నిజం రూపంలో పెట్టచ్చు. అది అడ్వర్టైజర్స్కే తెలుస్తుంది బాగా. అందుచేత ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్లో కనుక మీరు రేపు ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక సేవను కానీ వినియోగించుకోవాలని అనుకుంటే ఆ ప్రకటనలోని నిజాన్ని తెలుసుకోండి. లేదు ఈ గోలంతా నాకు ఎక్కడ తెలుస్తుంది, ఎవరు చెప్తారు నాకు, ఈ ఇన్వెస్టిగేషన్ నేను ఎక్కడ చేస్తానని అనుకుంటారా? ప్రకటనల ప్రభావంతో మీరు వస్తువుల్ని కొనుగోలు చేయకండి. ఇది మాత్రమే మా సలహా. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.